రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యే ఆటంకంగా మారిందని సీఎం రేవంత్ విమర్శించడం హాస్యాస్పదమన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్ సర్కిల్ హనుమాన్ నగర్ కాలనీలో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. హనుమాన్ నగర్ కాలనీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలు ఉన్నారని, పేద ప్రజలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట, అక్కడ 300 ఎకరాలు తీసుకుంటాం. ఇక్కడ యాచారంలో తీసుకుంటాం. మొండి గౌరేలి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మన ఇబ్రాహీంపట్నంలోనే ఇప్పుడు ఏడుస్తూ ఒక వీడియో చూసాను నేను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కడతారట, ఉన్న ఆ భూమి మీద ఉన్న వాళ్ళని లాగి పడేసి పంట ఉంటే రాత్రి క్లీన్ చేసేసి ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. ఇంత అరాచకం ఏంటి? ఎమర్జెన్సీ లాగా ఇంత అరాచకం ఏంటి? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ జోలికి పోకండి. మీరు అభివృద్ధి చేస్తే మీరు అభివృద్ధి చేయండి, అభ్యంతరం లేదు. కానీ పేదవాళ్ళని కొట్టి చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. మీరు మన కోతవాళ్ళు కూడా పోయి ఉన్నారు. ఎవరు చేసిన పార్క్ అది? కేటీఆర్ గారు ఒక విజన్ తో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ లేదని ఎకో పార్క్ అనేది ఒకటి చేసినారు. రైట్, మీరు రిబ్బన్ కట్ చేసినారు, మాకు అభ్యంతరం లేదు. కానీ అక్కడ పోయి కూడా చేసిన వాళ్ళని తిట్టడం ఒకటి మొదలు పెట్టున్నారు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, రంగారెడ్డి జిల్లాకి ఇస్తే సబితమ్మని తిట్టాలి. రాష్ట్రంలో కేసీఆర్ నిశాన జరిపేయాలి, రంగారెడ్డి జిల్లాలో సబితమ్మ నిశాన జరిపేయాలి. అది మీ తరం కాదు. తెలంగాణ ఉన్న రోజులు కేసీఆర్ గారి నిశాన అట్లాగే ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఉన్న రోజులు ఇంద్రారెడ్డి కుటుంబం పేరు అట్లాగే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము స్వార్థ రాజకీయాలు చేయాలి. ప్రజల కోసం పనిచేసిన, ప్రజల కష్టాలలో ఉన్నాం కాబట్టి 40 ఏళ్ల నుండి మమ్మల్ని తీసుకొచ్చుకుంటున్నారు జనాలు. మీలాగా భూముల మీద పడి భూములు గుంజుకోవాలంటే రంగారెడ్డి జిల్లా సగం అయ్యేది. మాకు సగం భూములు మావే ఉండేవి. ఇంకో మాట చెప్పాడు రేవంత్ రెడ్డి, సబితక్క నీ కొడుకులకు 3 ఫామ్ హౌజులు లేవా అన్నాడు. చూపి, దొరుకుతలేవు మరి నాకు. చూపినైనా 3 ఫామ్ హౌస్లు నా కొడుకుల పేర్ల మీద ఎక్కడున్నాయి చూపి. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పార్కు. ఈ రోజు ఒక మాట మొన్న వికారాబాద్ వచ్చినప్పుడు చెప్పాడు, రోడ్డు మీద అయిన యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళందరికీ ఆ పాపం నీది కాదు అంటాడు. నేను అడుగుతున్నా, ఈ రోజు ఆడ యాక్సిడెంట్లు అవుతున్నాయంటే 2 ఏళ్ల నుండి ఎందుకు నిద్రపోయింది ప్రభుత్వం? మేము శాంక్షన్ ఇచ్చినాం కదా, ఎందుకు చేయలేకపోయినావు? అసలు అవసరం లేదు. ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట, అక్కడ 300 ఎకరాలు తీసుకుంటాం. ఇక్కడ యాచారంలో తీసుకుంటాం. మొండిగా